అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టేజ్లో ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్లో మనం పింపుల్స్కి వాడవలసిన ప్రోడక్ట్స్ని స్టెప్ వైజ్గా చూద్దామండి. పింపుల్స్కి ఏ ప్రోడక్ట్స్ వాడుకుంటే పూర్తిగా సొల్యూషన్ ఉంటుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకండి. త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. అవి మొత్తం కూడా మీకు తెలియాలి అంటే వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. మరి ఈ సప్లిమెంట్స్ కూడా వాడుకోవాలన్నమాట ఈ పింపుల్స్కి. మరి అవి ఏంటి, ఎలా వాడుకోవాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ క్లీనింగ్ ఆయిల్ అనేది వాడుకోవాలండి. ఇది ఫేస్ వాష్ అన్నమాట. దీంతో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకొని మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఇలాగే ఇది క్లీన్ చేసుకున్న తర్వాత దీంతో తర్వాత బ్లెమిష్ జెల్ ఉంటుంది. ఆ బ్లెమిష్ జెల్ కూడా చూడండి మనకి డీప్ క్లీనింగ్ ఆయిల్ లాగే ఉంటుంది, కానీ వేరే వేరే ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి స్కిన్ ఫార్ములా లైన్లో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఇవి స్కిన్ ట్రీట్మెంట్ వైజ్ కూడా పనిచేసే అద్భుతమైన ప్రోడక్ట్స్ మన కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది బ్లెమిష్ జెల్. ఈ బ్లెమిష్ జెల్ వచ్చేసి మనకి నైట్ టైం మనం ఏదైతే ఫేస్ వాష్ చేసుకుంటామో ఆ ఫేస్ వాష్ అయిన తర్వాత డీప్ క్లీనింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలని చెప్పాను కదా. ఆ ఫేస్ వాష్ అయిన తర్వాత నైట్ టైం మాత్రమే ఈ పింపుల్స్ పైన ఈ బ్లెమిష్ జెల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఈ క్యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఒక జెల్ లాగా అది ఇట్లా ప్రెస్ చేస్తే ఒక చిన్న రంధ్రం నుంచి ఆ జెల్ అనేది వస్తుంది. ఆ జెల్ మనం ఎక్కడైతే పింపుల్ ఉందో ఆ పింపుల్ పైన మనం అంటించేయాలన్నమాట. అలా అంటించేసి ఉదయం వరకు కూడా అలా ఉంచేసేయాలి. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడే మనం అప్లై చేసుకోవాలి. అలా పింపుల్స్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది 20 years పైన ఉన్న వాళ్ళు వాడుకోవాలన్నమాట. ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్, బ్లెమిష్ జెల్. ఇలా ఫస్ట్ ఒక మంత్ వాడిన తర్వాత బాగా పింపుల్స్ ఉన్నవాళ్ళు ఒక మంత్ మనం ఈ రెండింటిని వాడుకోవాలి. ఈ రెండు వాడిన తర్వాత పింపుల్స్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ 2 నెలలు వాడిన తర్వాత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక మంత్ ఇవి 2 వాడిన తర్వాత అప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఈ 3 యూజ్ చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది పింపుల్స్కి ఫస్ట్ ఆప్షన్. ఇవి వాడుకుంటూ మనం సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుందండి. మరి ఆ సప్లిమెంట్స్ ఏంటంటే గానోడర్మా. ఈ గానోడర్మా అనేది మన శరీరంలోని సెల్స్ని యాక్టివ్ చేయటంలోనే కాదు, స్కిన్ కూడా చాలా మంచిది అనమాట. డర్మా అంటేనే చర్మానికి సంబంధించింది, చర్మం అనే అర్థం. మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గానోడర్మా సప్లిమెంట్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1 యూజ్ చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక సప్లిమెంట్ ఉంది మనకి, హెయిర్ స్కిన్ నెయిల్స్. ఈ హెయిర్ స్కిన్ నెయిల్స్ వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ ఉందన్నమాట. ఇది చర్మానికి అలాగే హెయిర్కి, జుట్టుకి నెయిల్స్ పెరగటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా 2 times యూజ్ చేసుకోవచ్చు మనం. అలాగే వచ్చేసి టాక్సిసిటీ వల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. టాక్సిన్స్ ఎక్కువ ఉండటం వల్ల శరీరంలో ఈ పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెవీ పింపుల్స్ వస్తాయి బాగా. అలాంటి వాళ్ళు ఈ టాక్స్ క్లీన్ కూడా యూజ్ చేసుకోవాలి. ఒకసారి వీలైతే ఫుడ్ ప్యాచెస్ కూడా వేసుకోవాలి. ఇలా మనం సప్లిమెంట్ని కూడా యూజ్ చేసుకుంటూ మనం క్రీమ్స్ వాడుకున్నాం అనుకోండి 100% రిజల్ట్ వస్తుంది. ఇంకొంతమందికి డాండ్రఫ్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఆ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ చక్కగా ఈ క్రీమ్స్ వాడుకోవడం వల్ల ఒక షాంపూ ఒకటి యాడ్ చేసుకుంటే వీటికి మన డీప్ క్లీనింగ్ షాంపూ ఉంది కదా, గ్రీన్ షాంపూ, ఆ షాంపూ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటూ ఈ క్రీమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఈ రెండో ఆప్షన్ ఏంటి అంటే SF9లో డీప్ క్లీనింగ్ ఆయిల్ అండి. ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్ ఎలా యూజ్ చేసుకోవాలో చూసాం కదా. అలాగే
బ్లెమిష్ జెల్, ఇంకా వచ్చేసి రేడియంట్ ఫేస్ మిస్ట్ అనమాట. ఇది కూడా వాడుకోవాలి. దాంతోపాటు మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీము యూజ్ చేసుకోవాలి. మరి ఫస్ట్ వచ్చేసి మనం డీప్ క్లీనింగ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ పేరులోనే ఉంది కదా, డీప్ క్లీనింగ్ ఆయిల్. దీనిలో ఆయిల్ ఉంటుంది. అది అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని అది కొంచెం మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి వాటర్తో. సోప్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఫేస్ వాష్ అనమాట. ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ మిస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మిస్ట్ అండి. ఈ ఫేస్ మిస్ట్ ఏంటి అంటే ఒక స్ప్రే. దీన్ని ఫేస్ పైన స్ప్రే చేయాలి, చేసి ట్యాప్ చేయాలన్నమాట. ఈ ఫేస్ మీద మనం స్ప్రే చేసిన తర్వాత ట్యాప్ చేయాలంటే అరచేతితో చేతితో ఇట్లా అద్దితే సరిపోతుంది అనమాట. బాగా రుద్దాల్సిన పని లేదు. దానిపైన మనం ఇప్పుడు స్ప్రే చేసిన దానిపైన మనం ఏదైతే అద్దుతామో చేతితో దానిపైన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ కూడా క్రీమ్ని అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసి మనం మామూలుగా చిన్నగా మసాజ్ చేసి చక్కగా ఫేస్ అంతా కూడా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి. మరి ఉదయం పూట అనమాట ఇది. మరి నైట్ టైం కూడా ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని డీప్ క్లీనింగ్ ఆయిల్తో మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఈ ఫేస్ మిస్ట్ అనేది స్ప్రే చేసి దానిపైన ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో దానిపైన బ్లెమిష్ జెల్ అనేది పెట్టేసి, అంటే దానిపైన మాత్రమే అప్లై చేసి పడుకోవాలన్నమాట. ఇలా 18 సంవత్సరాల పైన పడిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ కూడా చూద్దామండి. ఒకవేళ 20 సంవత్సరాల లోపు అంటే 12 సంవత్సరాల పైన వాళ్ళు పింపుల్స్ ఎక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. మరి ఆ పింపుల్స్ వల్ల మచ్చలు కూడా వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి. దీనికోసం ఏంటి అంటే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఒకటి. ఈ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. దానిపైన అష్యూర్ లైట్నింగ్ క్రీమ్ ఉంది కదా, ఈ లైట్నింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఉదయం సాయంత్రం కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ లైట్నింగ్ క్రీమ్ వల్ల ఏమవుతుంది అంటే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చండి. మొటిమల వల్ల వచ్చిన మచ్చలు మాత్రమే, మళ్ళీ మంగు మచ్చలు కాదు. అలాగే దీనిపైన ఏంటంటే ఇది ఉదయం పూట అప్లై చేస్తాం కదా మనం, చక్కగా ఉదయం సాయంత్రం అప్లై చేసుకున్న సాయంత్రం పూట ఆపేసి బ్లెమిష్ జెల్ అనేది ఫేస్ వాష్ అయిన తర్వాత బ్లెమిష్ జెల్ అనేది అప్లై చేసుకోవాలి పింపుల్స్ పైన. ఫేస్ వాష్ అయిన తర్వాత క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది కదా, దానితో ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ బ్లెమిష్ జెల్ని అప్లై చేస్తే సరిపోతుంది. నైట్ టైం లైట్నింగ్ క్రీమ్ ఏమీ అవసరం లేదు, ఉదయం పూట అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మరి మనం 3 ఆప్షన్స్ చూసాం కదా. మనం చక్కగా ఈ పింపుల్స్కి మంచి 3 రకాల ఆప్షన్స్ని మనం చూసాం. చక్కగా పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్స్ అండ్ ఫేస్ క్రీమ్స్ని వాడుకొని SF9లో ప్రత్యేకంగా తయారు చేయబడిన బ్రాండ్ ఇది. దీనిలో వాడుకొని మంచి రిజల్ట్ తీసుకొని మంచి టెస్టిమోనీస్ నాకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకేమైనా సరే డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.